హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్వీస్ లక్క వ్లాగ్స్. ఈరోజు మేకింగ్ సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోప్ బేస్, రోజ్ పెటల్స్, కొంచెం రైస్ ఫ్లోర్ కావాలి, దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, అండ్ మోల్డ్. ఓన్లీ దీస్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే రోజ్ పెటల్స్ పేస్ట్ అండ్ రైస్ ఫ్లోర్ కొంచెం ఇట్లా రఫ్గా ఉండాలి. అండ్ మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయినప్పుడు అన్ని సోప్ వేసి నేను పైన పెట్టుకోవాలి. డబుల్ బాయిల్ మెథడ్లో మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. డబుల్ బాయిల్ మెథడ్లో ఇది కంప్లీట్ మెల్ట్ అయిపోతుంది. అయితే ఇట్లా ఏమీ ఉండకుండా కంప్లీట్ మెల్ట్ అవుతుంది. కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ రోజ్ పౌడర్ని అండ్ రైస్ ఫ్లోర్ని రెండింటిని కలిపి ఒకటే దాంట్లో నేను మిక్స్ చేసుకున్నాను. నేను రోజ్ పెటల్స్ హాఫే వేసుకున్నాను అండ్ రైస్. ఇది మొత్తం దీంట్లోకి యాడ్ చేయాలి. వచ్చేసి బాగా మిక్స్ చేసుకున్నాం. సోప్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. రోజ్ పెటల్స్ వేసినప్పుడు ఎప్పుడైనా కూడా మనకి కొంచెం గ్రీన్ షేడ్ లాగా వస్తుంది. పర్టికులర్ ఏమి కలర్స్ అవసరం లేదు. ఇప్పుడు ఫ్రేగ్రెన్స్ కావాలనుకుంటే మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవచ్చు, అదర్వైజ్ అవసరం లేదు. మనం రైస్ ఫ్లోర్ ఎందుకు వేస్తాము అంటే కొంచెం స్క్రబ్లా పనిచేస్తుంది మనకు అది. చూసారు కదా, ఇది ఒకసారి ఇట్లా అయిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు. 1 minute ఇట్లా మనం మిక్స్ చేసి సరిపోతుంది. సో ఇట్లా అయిపోయింది కదా, ఇట్లా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మనం దీన్ని సిలికాన్ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మౌల్డ్స్లో వేసుకున్న తర్వాత డ్రెస్ మీరు ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. సెట్ చేసుకొని ఇంకా మనకి కంప్లీట్ సెట్ కావడానికి 5 to 6 hours టైం పడుతుంది. తర్వాత నేను మీకు సోప్ అనేది ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. ఏం కావాలి